మీలో ప్రతి ఒక్కరూ వాక్యాన్ని నేర్చుకోవాలి. స్త్రీలేమిటి, పురుషులేమిటి. పురుషులు ఎందుకు నేర్చుకోవాలి, స్త్రీలు ఎందుకు నేర్చుకోవాలి? మీ బిడ్డలకు నేర్పించుకోవడానికి, మీ ఆత్మను మీరు కాపాడుకోవడానికి మీరు వాక్యాన్ని నేర్చుకోవాలి. మీ కుటుంబాన్ని కట్టుకోవడానికి మీరు వాక్యం నేర్చుకోవాలి. మీ కుటుంబము వాక్యమందు నిలబడితే, ఇంకా దానికన్నా వెనక్కి వద్దాం. నువ్వు వాక్యమందు నిలబడితే, బలపడితే నువ్వు నీ కుటుంబాన్ని వాక్యంలో నిలబెట్టగలవు. నువ్వు నీ కుటుంబానికి బోధించుకోగలవు. నీ ఒక్క కుటుంబం బోధలో బలంగా నిలబడితే నీ గ్రామము నీ కొరకు ఆలోచిస్తుంది. నువ్వు చెప్పే మాట వింటుంది, నీ వాక్యాన్ని వింటుంది, నీ తపనను వింటుంది, నీ పట్టుదలను వింటుంది. నీ గ్రామాన్ని లేకపోతే నువ్వు ఉన్నటువంటి ప్రాంతాన్ని కనుక నువ్వు వాక్యంతో నింపగలిగితే అది మరొక ప్రాంతానికి విస్తరిస్తుంది. ఇలా క్రీస్తును గురించిన సాక్ష్యము మొదట నీలో నిలబడాలి. నువ్వు ఆయన వాక్యానికి సాక్షిగా ఉండాలి, ఆయనకు సాక్షిగా ఉండాలి. అప్పుడే నువ్వు నీ కుటుంబానికి సాక్షి కనుక